దీప కార్తీక్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కాంచన దీప అని చెప్పేసైతే పిలుస్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే "ఏమమ్మా మీకేమైనా కావాలా? పాలు తేవాలా?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కాంచన "నాకేమీ అవసరం లేదు. ఇప్పుడే తిన్నాను కదా! అంత బేరం పాలు ఏమీ అవసరం లేదు. కానీ నువ్వు ఎందుకు ఇంతలా ఎదురు చూస్తున్నావు?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న దీప అయితే "కార్తీక్ బాబు ఇంకా రాలేదు. అందుకే ఎదురు చూస్తున్నాను" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్య అయితే "నువ్వు వెళ్లి భోజనం చెయ్యి కార్తీక్ తర్వాత తింటాడులే" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న దీప మాత్రం "లేదు ఆయన వస్తే ఇద్దరం కలిసి తింటాం" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఇద్దరు అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్య "కార్తీక్ ఫోన్ చేసి అడగొచ్చు కదా! ఇప్పటిదాకా ఎందుకు రాలేదో అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే తను ఏదో వర్క్‌లో ఉండాలి. లేదంటే ఈ టైంకి వచ్చేసేవారు కదా! ఫోన్ చేసే టైం ఉంటే మనకు ఫోన్ చేసేవాళ్ళు కదా! అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కాంచన అయితే "నేనైనా నా కొడుకుని అంతలా అర్థం చేసుకోలేదు. నువ్వు ఇంతలాగా అర్థం చేసుకున్నావు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే "అదేమీ లేదమ్మా! ఇంతవరకు రాలేదు అని అంటే తను ఏదో వర్క్‌లో ఉన్నారనే కదా! ఎవరైనా అర్థం చేసుకోవాలి" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్య మాత్రం "లేదు లేదు నువ్వు ఒక ఉత్తమ భార్యవే" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. అది వినిన కాంచన "అవునవును నిజమే దీప ఒక ఉత్తమ భార్యే" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప మాత్రం "అదేమీ లేదమ్మా కార్తీక్ బాబు ఎందుకో వర్క్ ఎక్కువయ్యే ఉండాలి. లేదంటే వచ్చేసేవారు కదా! ఎప్పుడు ఈ టైంకి" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో వాళ్ళ అత్తయ్య వాళ్ళు మాత్రం "నువ్వు ఎదురు చూస్తూ ఉండు" అని చెప్పేసైతే అంటూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్.